గుడ్ మార్నింగ్, నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వీక్ డే డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క క్లాస్ అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మాత్రం మీకు కంపల్సరీగా వీక్ డే అనే డాక్స్ ఫంక్షన్ గురించి బేసిక్ వరకు కవర్ అవుతుందండి. అంటే ఈ ఫంక్షన్ యొక్క సింటాక్స్ వరకు మాత్రం మీకు అర్థమవుతుంది. తర్వాత ముందు నేను కొన్ని రియల్ టైంలో యూజ్ చేసే డాక్స్ క్వరీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అవి కూడా త్వరలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా తెలుగులో నీట్గా ప్రతి ఒక్క వీడియో కూడా మనము రికార్డ్ చేసేసి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ వీడియో కనుక స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. ఓకే, వీక్ డే అయితే నేను ఎంటర్ డేటా అనే ఆప్షన్ తోటి ఈ యొక్క డేట్ ఫీల్డ్లో నాకు కావాల్సిన కొన్ని డేట్స్ మాత్రం ఎంటర్ చేసేసుకున్నాను. తర్వాత ఒక కాలం క్రియేట్ చేస్తున్నాను. కాలం క్రియేట్ చేసేసిన తర్వాత ఈ కాలంలో వీక్ డే కదా మనకు కావాల్సింది. అయితే వీక్ డే అని ఎంటర్ చేయగానే ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ చూద్దాం. డేట్ రిటర్న్ టైప్ రిటర్న్స్ ఏ నంబర్ ఫ్రమ్ 1 to 7 ఐడెంటిఫైయింగ్ ద డే ఆఫ్ ఏ డేట్. అంటే ఈ యొక్క వీక్ డే అనేది ఏం చేస్తుంది అంటే రిటర్న్ టైప్ని బేస్ చేసుకొని మీరు రిటర్న్ టైప్లో ఏమి ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని ఒక వీక్కి మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఆ రిటర్న్ టైప్ని బేస్ చేసుకొని 1 or 2 or మండే 1 సండే 1 ఆ రిటర్న్ టైప్ మీద బేస్ చేసుకొని ఉంటాయి. మరి రిటర్న్ టైప్ అంటే ఏంటిది అనుకున్నది చూద్దాం. ఫస్ట్ అయితే డేటా మనకు ఆల్రెడీ డేట్ గురించి తెలుసు. తర్వాత రిటర్న్ టైప్ అనకాడ 1, 2, 3 ఇచ్చారు. అంటే మీరు 1 కనుక యాడ్ చేసేసినట్లయితే సండే నుంచి 1గా తీసుకొని సాటర్డేకి 7గా డిస్ప్లే చేసుకుంటూ పోతుంది. అదే 2 ఇచ్చారనుకో మండేని 1గా తీసుకొని సండేను 7గా తీసుకుంటుంది. తర్వాత 3 ఇచ్చారు మండేని 0 నుంచి సాటర్డే 6 ఇస్తుంది. మరి అక్కడ 7 ఉన్నది అంటే నీకు రిటర్న్ టైప్ మీద ఆధారపడి ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను రిటర్న్ టైప్ 3 ఇచ్చాను. చూడండి, ఆ 3ని రిటర్న్ టైప్ని బేస్ చేసుకొని నీకు వాల్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. చూడండి, మండే 1 ఇచ్చినది, 0 ఇచ్చినది. ఇప్పుడు నేను 1 ఇచ్చినాను అనుకో అంటే 1ని బేస్ చేసేసుకొని దీని యొక్క మొత్తం అన్నీ మారిపోతాయి. చూడు, ఇక్కడ 2 వచ్చినది. ఓకే, ఇక్కడ వీక్ డే అనేది మీకు అర్థం కావాలంటే ఆ రిటర్న్ టైప్స్ 1, 2, 3 ఫస్ట్ 1గా అప్లై చేసుకొని చూడండి, 2కి అప్లై చేసుకొని చూడండి, 3కి అప్లై చేసుకొని చూడండి. ఆ 3 కాలమ్స్, సో ఫస్ట్ కాలం 1, సెకండ్ కాలం 2, థర్డ్ కాలం 3 అట్లా 3 అప్లై చేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా దాని యొక్క డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. తర్వాత ఇదే ఫంక్షన్లో ఈరోజు ఎన్నో వీక్ డే అనేది కూడా తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఏం లేదండి, ఇక్కడ జస్ట్ టుడే అనే ఒక ఫంక్షన్ మాత్రం యాడ్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా ఈరోజు ఏ డే అనేది మాత్రం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్తో పవర్ బై నేర్చుకోండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రాయండి, లేదా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.